తెలంగాణ ఉద్యమ నేత షర్కు సుధాకర్ గౌడ్ ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలోని 1 ఇయర్ పాలన ముగిసింది. ఇప్పటికి మరి ప్రజలు ఏ విధంగా సుఖ సంతోషాలతో ఉన్నారా, లేదంటే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఫుల్ ఫిజర్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందా అనే అంశాలపైన అడుగుదాం. సార్ నమస్కారం. నమస్తే సార్. ఏంటి సార్ అంతా బాగన్నా? ముందుగా మా ఆద్య టీవీ తరపున మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆద్య టీవీ చూస్తున్న వాళ్లకు, సమస్త తెలంగాణ ఉద్యమకారులకు, ప్రజలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్ ఎట్లుంది సార్ ఈ 1 ఇయర్ పాలన? మరి ఏమంటుంది, ఎట్లుంది? మీరు ఒక తెలంగాణలో కీలక ఉద్యమం సమయంలో కీలక పాత్ర వహించిన వాళ్ళు. ఆ ఉద్యమాన్ని పోల్చుకుంటే ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం మారింది మన రాష్ట్రంలో. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలించింది, తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంటే ఇప్పుడు వాళ్ళు ఇస్తున్న 6 గ్యారంటీలు అమలైనట్లన్నా ఈ రాష్ట్రంలో? అంటే మాలాంటి వాళ్ళము, ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళము, ఎన్ని గ్యారంటీలు అమలైనాయి, ఎన్ని రకాల పథకాలు ప్రజలకు చేరినాయి అనేటువంటి, అంటే మూస పద్ధతిలో కంటే కూడా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న నేపథ్యంలో ఏ రాష్ట్రం కోసమైతే, ఏ ఆకాంక్షలతో అయితే కొట్లాడిన ప్రజలు ఉన్నారో అవి ఏ మేరకు మనం రియలైజ్ చేయగలుగుతాం, ఫుల్ఫిల్ చేయగలుగుతాం అనేది ఒక అంశం అయితే ఉన్నది. ప్రభుత్వం 10 ఏళ్లలో తెలంగాణలో దుబారా జరిగింది, తెలంగాణలో ఇంకేదో జరిగింది, ఇవన్నీ నడిచిపోయింది. ప్రజలు 10 ఏళ్ల తర్వాత సాధారణంగా తెలంగాణ ప్రజలు కొంత మార్పు, డైనమిక్స్, అంటే ఒకటే పద్ధతిలో ఎవరిని మొయ్యాలనే స్టైల్లో ఉండేటువంటి ఇది కాదు. కాబట్టి ఒక అవకాశం కాంగ్రెస్ కూడా ఇచ్చినారు. కాంగ్రెస్కి ఇవ్వడంలో ఒక సాఫ్ట్ కార్నర్ ఏంటంటే తెలంగాణ ఆనాడు సోనియా గాంధీ ఇచ్చినటువంటి చొరవ ఏదైతే ఉన్నదో. నిన్న మన్మోహన్ సింగ్ గారు చనిపోయినారు. మన్మోహన్ సింగ్ గారు చనిపోతే నిజంగా చాలా ఆర్తితోటి తెలంగాణ లీడర్షిప్ వారి నివాళులు అర్పించింది. ఇంక్లూడింగ్ అవర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్సో గాన్ ఆల్ ద వే టు ఢిల్లీ టు పే ది ట్రిబ్యూట్స్. అంటే ఎట్లా ఎందుకు ఉంటుంది అట్లా అంటే, మనకు ఆ కృతజ్ఞత ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి సహకరించినటువంటి అన్ని పార్టీ లీడర్లు మన కృతజ్ఞత తెలియజేసినాం. మీరు చాలా సందర్భాల్లో గమనించినట్టయితే, ఇంక్లూడింగ్ ఇవాళ భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ని చిన్నమ్మ తెలంగాణకు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకంటారు అంటే, మనం మా గ్రాటిట్యూడ్ గుర్తుపెట్టుకోవాలి. మీరా కుమార్ గారి గురించి కూడా ఆ గౌరవం మనకున్నది. బయంజీ మాయావతి గురించి కూడా మనకు అట్లా ఉన్నది. ఎందుకంటే మనం ఉద్యమంకు సహకరించిన వాళ్ళు, దేశ స్థాయిలో సహకరించిన వాళ్ళు కాబట్టి ఆ గౌరవం మనకు ఉంటుంది. దాని అర్థం ఏమిటంటే, తెలంగాణ రాష్ట్రం రావడానికి పడ్డ యాతన ఏదైతుందో, యాతన నుంచి ఒక రియలైజేషన్ రావాలి కదా తెలంగాణకు. దాంట్లో తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీకి గౌరవం ఇచ్చి మనం ఒక అవకాశం ఇచ్చినారు. అది వచ్చిన సందర్భంలో పట్ల దాని నడకన ఎంత దారుణంగా ఉండే అంటే, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదనుకోండి, లేదా ఆ పార్టీ జనరల్గా ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ అధికారంలో రావడానికి శ్రమపడ్డటువంటి వాళ్ళ కోసం ఇచ్చేటువంటి ఒక వాల్యూ ఉంటుంది కదా, పెద్దపీట ఉంటుంది కదా. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో తుంగలో దొక్కేసి ఇవాళ ఎట్లా నానా రకాలు అందరూ ఒక దగ్గర తెచ్చుకున్న అధికారంలోకి వచ్చింది. అరే మీరేమో తుంగలో దొక్కిరు అంటున్నారు. సీఎం ఏమంటుండే, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకందరికీ కూడా అంటే వాళ్ళకు 250 గజాల భూమి ఇస్తాము ఇక్కడ 4th సిటీలో, మళ్ళీ ₹1 కోటి ఆస్తులు కూడా ఇస్తాము, డబ్బులు కూడా ఇస్తాము అని చెప్పేసి సీఎం చెప్తున్నాడు. మీరేమో తుంగలో దొరికిన. నేనేమంటా, సరే వారు ఎన్ని గజాల స్థలం ఇస్తారు ఏమిటో నాకు తెలియదు, కానీ 1969 ఉద్యమకారులు ఉన్నారు కదా, ఇంకా ఈ భూమి మీద ఉన్నారు. వాళ్ళు ఒక 100 మందో 200 మందో 300 మంది ఉంటారు కదా. కనీసం ఒకరోజు పిలుచుకొని ఈ రాష్ట్రం రావడానికి మీరు అయ్యాల 69లో ఉద్యమం చేసినారు, నెత్తురు ఓడ్చిండ్రు. మా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఫైరింగ్ చేస్తే ఇంతమంది చచ్చిపోయినారు. దాని పశ్చాత్తాపంతో అనుకోండి, క్షమించమని చెప్పడం కోసం అనుకోండి, లేదా దాన్ని అంటే చేసినటువంటి దాన్ని ఇది చేసుకోవడానికి అనుకోండి, మీరు చేసినటువంటి దాన్ని గుర్తిస్తున్నాం కాబట్టి మా ప్రభుత్వం తరఫున మీకు ఇది ఏర్పాటు చేస్తామని చెప్పేసి కనీసం అనడానికి కూడా అవకాశం లేదు. నేనేమంటున్నా, మనము జనరల్గా ప్రభుత్వాల అధికారంలోకి వచ్చేటప్పుడు చాలా మాట్లాడతాం, కానీ ఆ దిశగా ఏం పని చేస్తున్నది కూడా చాలా ముఖ్యమైనది. అందుకోసం నాకు తెలిసి ఇప్పటివరకు ఎక్కడ ఏది రియలైజ్ కాలే. అట్లా ఉద్యమకారుల కోసం అంటే ఇవాళ నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్పడం కాదు, కానీ నిజంగా ఉద్యమకారుల కోసం జరగాల్సిన న్యాయం చాలా సందర్భాల్లో జరగలేదు. అది జరగవలసి ఉండే. ఈవెన్ మా పార్టీలో కూడా ఆనాడు కూడా, ఎందుకంటే ఇది ఉద్యమ పార్టీ కాబట్టి ఇంకా అంటే వారు ఉద్యమకారులకు కొంతమందికి అవకాశం ఇచ్చినప్పుడు ఇంకా ఎక్కువ అవకాశం తీసుకోవాల్సి ఉండే. ఈ విషయం నేను పార్టీ పెద్దలు కూడా చాలా సందర్భాల్లో చెప్పున్నా. ఇవాళ ఈ పార్టీని ఎవరు పడితే వాళ్ళు తూలనాడడానికి, ఎవరు పడితే వాళ్ళు చులకన చేయడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే, ఉద్యమకారులు ఫోర్ ఫ్రంట్లో పెట్టడం లోపల ఉన్న గ్యాప్ని ఇవాళ అవతల వాళ్ళు ఏది పడితే అది మాట్లాడే స్థాయికి వచ్చింది. అది మాత్రమే కాదు,
తెలంగాణ రాజకీయాల్లో పట్టినే తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడిన వాళ్ళ యొక్క ప్రాధాన్యత తగ్గిపోయింది. ఏ అంశాలు అంశాలు కూడా సెకండరీ చేసే పరిస్థితి వచ్చింది. మీరు నిన్న మొన్న రాజకీయాలు ఈ 1 ఇయర్ లోపల కొద్ది రోజులు హైడ్రా చుట్టూ, ఈ మధ్యకాలంలో ఓ పుష్ప సినిమాలో ఇన్సిడెంట్ చుట్టూ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే దే వాంట్ టు డైవర్ట్ ఇట్ అల్టిమేట్గా. అంటే ఏ ప్రయోజనాలను ఉండని కానీ ఈ డైవర్షన్ ఏదైతుందో తెలంగాణకు అంటే మాలాంటి వాళ్ళకు కొట్లాడినటువంటి వాళ్ళకి లేదా 1969 ఉద్యమకారులకు నష్టం అది. అదే చాలా ప్రధానంగా మీకు నేను చెప్పదలుచుకున్నాను. అందుకోసం ముందే అన్న మీతోటి గ్యారంటీల చుట్టూ మాత్రమే మాట్లాడదలుచుకుంటే బహుశా నాకు తెలిసి ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యంతిక అంటే ప్రజాకర్షణ పథకాలు అనుకోండి, ప్రజలకు రీచ్ అయ్యే పథకాలు అనుకోండి, బీఆర్ఎస్ విస్తృత కృషి చేసింది. చేసిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఏం జరిగింది? గ్యాప్ తీసుకుని ప్రజలు మాట చెప్తున్నా. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే అమలు చేసిరా చేయలేదా కాదు, అది ఇష్యూనే కాదు. అది దానికంటే కూడా చాలా చేయవలసిన పనులు ఉన్నాయి. ఎందుకంటే విద్యారంగంలో ఇప్పటికీ మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కేవలం రెసిడెన్షియల్ స్కూల్స్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గ్యాప్స్ ఉన్నాయి, యూనివర్సిటీలో గ్యాప్స్ ఉన్నాయి. ఇవన్నిటి ఎడలా ఇవాళ ఒక విద్యా కమిటీ వేసిన తర్వాత నిర్దిష్టంగా ఏం చేస్తామని ఇప్పటిదాకా చెప్పుకోలేదు. చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ మీద ఉన్నది. గ్యారంటీలు మీరు ఏం చేసిరు అని చెప్పేసి బజార్లో నిలదీసేదానికంటే మీరు మౌలికమైన అనేక విషయాలు ఇప్పుడు కూడా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, ఏం చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అది నేనైతే చాలా స్పష్టంగా చెప్పాలి. మీరు అన్నట్లనే గురుకుల పాఠశాలలో 50 మంది విద్యార్థులు చనిపోయారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇంత కూడా స్పందించడం లేదు. ఎందుకు? ఇది ప్రధాన కారణం ఏంటి? ఏమంటే 10 ఏళ్ళ తర్వాత నువ్వు అధికారులకు వచ్చినప్పుడు సీరియస్నెస్ ఉంటుంది కదా. అంటే తెలంగాణ ఇచ్చినమని చెప్పుకున్నప్పుడు ఇచ్చిన వాళ్ళకు మాకు అధికారం వచ్చింది అనుకున్నప్పుడు మీకు ఉండాల్సిన సీరియస్నెస్ ఉంది కదా, అది ఖచ్చితంగా లోపించింది అనేది సామాన్యుడు చెప్తుండే వాళ్ళు తెలంగాణలో. చెరుకు సుధాకర్ చెప్పాల్సిన అవసరం లేదు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, ఆపోజిట్ ఉన్నటువంటి బీజేపీ పార్టీను ఇంకో కమ్యూనిస్ట్ పార్టీని చెప్పడం కాదు. ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు ఏమంటున్నారంటే మాకు ఇచ్చిన ఈ అధికారాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మా నాయకత్వం విఫలమైందని చెప్పేసి మెజారిటీ కాంగ్రెస్ నాయకుల అభిప్రాయం. దురదృష్టం ఏంటంటే ఒక అపురూపమైన అవకాశం తెలంగాణలో ప్రజలు ఇచ్చినందుకు రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. దేశమంతా ఆయన భారత్ జోడో యాత్ర చేసి మరి ఇక్కడ తెలంగాణ లోపల ఇంత యాత్ర చేసిన తర్వాత ఒక మంచి ఫలితం వచ్చింది కదా. ఈ ఫలితంలో మరి నిజంగానే మనం మాట్లాడిన మాటలకు ఒక రియాలిటీలో కింద జరగాలి కదా. ఓపెన్గా ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ మీద ఉన్న గుడ్డి వ్యతిరేకతతోటి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెసు బయటి వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఒక అండర్స్టాండింగ్ లాగా, ఒక కక్ష సాధింపులాగా ఉండేటువంటి ఫీలింగ్ ఉంది కదా. ఇది కూడా అర్థం కాదా నేను అడుగుతా ఉన్నా. ఇది కూడా రాహుల్ గాంధీ గారికి అర్థమవుతలేదా? వారు చెప్పినటువంటి పలు సందర్భాల్లో ఉన్నటువంటి అనేకమైన విషయాలు, అది కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చును, ఇంకా చాలా సందర్భాలు చాలా డిక్లరేషన్లు ఉన్నాయి. సరే రైతులు మిగతా వేరే సంగతి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో సోనియా గాంధీ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? ఈ రాష్ట్రం ఇచ్చేదే కంబైన్డ్ స్టేట్లో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగలేదు కాబట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పట్టిన. ఎందుకంటే దేశంలో పట్టినే ఈ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మీరు ఒక్కొక్క స్టేట్ వైడ్ జనరల్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అంటే కులాల పొందిక, సామాజిక వర్గాల పొందిక ఉంటుంది కదా. అందులో అట్టడుగు వర్గాలు, బహుజనుల యొక్క పొందిక అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రం. 90% పీపుల్ ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే. వాళ్ళకి న్యాయం జరగలేదు కాబట్టి స్వరాష్ట్రంలో జరగాలని కోరుకుంటున్నాను అన్నది ఆమె. మరి అన్న తర్వాత నీ రాష్ట్రంలో నువ్వు ఇచ్చినటువంటి రాష్ట్రం అని చెప్పుకునే దాంట్లో నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా, వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? మరి పెద్దపీట వేయాలి కదా. ఇవాళ చాలా స్పష్టంగా ఒక రాంగ్ మెసేజ్ పోతా ఉంది. ఫలానా సామాజిక వర్గం కోసమే ఈ రాష్ట్రం వచ్చింది అని చెప్పి ప్రజలు ఓపెన్గా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉన్నది. కనీసం ఒక దగ్గర ఒక వేదిక మీద కూర్చుంటే ఈ పొందిక లోపల బయటి ప్రపంచం ఏమనుకుంటుందనే భయం కూడా లేదు వాళ్ళకి. మీరు ఎక్కడైనా కూర్చొని అంటే మేము ఒక్కరం ఇప్పుడు ఓ చైర్మన్ పదవులు ఇచ్చుకోవడం వరుసగా అదే పొందిక, లేకపోతే ఇంకోటి ఇచ్చినప్పుడు అదే పొందిక, లేదా మాట్లాడేప్పుడు ఒక అహంకారం, డైరెక్ట్గా బహిరంగ సభల్లో మాట్లాడుకునే మనం ఫలానా అని చెప్పేటువంటి ఉంది కదా. ఇది ఆంధ్రాలో నడిచిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఆమె పేరు రేణుకా చౌదరి గారు ఉన్నారు కదా, వారు చాలా సందర్భాల్లో పైన విజయవాడలో గుడి పైన అమ్మవారు, కిందకి అమ్మవారు అని చెప్పేసి అంటూ ఉండాము. అట్లా నడిచిపోయింది. ఎందుకంటే ఆ టైం కథ వేరు. కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రం అట్లా లేదు, ఎదురు చూస్తూ ఉంది మా వర్గాలకు ఏం జరుగుతుంది, ఏం చేస్తారు అని చెప్పేసి. అందుకోసం ఇవాళ నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే మీకు 10 ఏళ్ళ గ్యాప్ తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు రివైవ్ చేసుకోండి, ప్రాక్టికల్గా ఏం చేయగలుగుతారో ఆలోచించండి. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా రాగానే కూలిపోవాలి, ఇది నాశనం కావాలి, మాకు అధికారం రాలేదు శాపనార్థాలతోటి అట్లా కాదు. కానీ ప్రజలు హార్డ్ అండ్ మనీతోటి మళ్ళీ ఎలక్షన్ జరిగినాయి.
మీకు అవకాశం వచ్చింది, దీన్ని దుబారా చేయకుండా మనం ఏం చెప్పినామో దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి.